వినాయక చవితి సందర్భంగా రాజమహేంద్రవరంలో అనేక గణేష్ మండపాల్లో ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రాజమండ్రిలో అతిపెద్ద గణేష్ మండపమైన పుష్కర్ ఘాట్కు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబం ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా పుష్కర్ ఘాట్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి పసుపు కుంకుమతో వినాయకుడి మండపంలో జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది కూడా రాజమహేంద్రి గణేష్ పుష్కర్ ఘాట్ వేదికగా ఘనంగా ఈ సంవత్సరం యొక్క గణపతి నవరాత్రిని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గోదావరి నదీ తీరాన ప్రతి ఏడాది ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ప్రకృతికి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లకుండా వినాయకుడిని తయారు చేసేటటువంటి విధానంలో ఒక సంవత్సరం పెన్స్తో తయారు చేయడం కానీ, మరొక ఏడాది నాణాలతో తయారు చేయడం కావచ్చు, మరొక ఏడాది గాజులతో సౌభాగ్య వినాయకుడిని తయారు చేయడం కావచ్చు. ఇట్లా ప్రతి ఏడాది కూడా ఒక విశిష్టతతో ఇక్కడ వినాయకుడిని సృష్టించడం. ఈ ఏడాది మనం హిందువులు సహజంగా ఏ కార్యక్రమం చేసినా కూడా పసుపు కుంకుమని ఉపయోగిస్తూ ఉంటాం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు. సో ఈ ఏడాది ఆ పసుపుని కుంకుమని ఉపయోగించి సృష్టి గణపతిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది.